అందరికీ శనార్థి, ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెతిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. వరద బాధితులకు సాయం అందిస్తుంది ఏపీ సర్కారు. ఎవరికెంత ఆసరైతుండో చెప్పిండు చంద్రాలు సారు. దళిత బంధు కాయిదాలు చాలా మందికి వంచిపెట్టి లంచాలు తీసుకున్నోళ్లను మళ్ళా వాపసు ఇయ్యాలన్నాడు బట్టి. తెలంగాణ రాష్ట్రంలో షానంటే షానుందట దోమల గోస. సీఎం రేవంతాల సారు విడతలేడట పల్లెల మీద ధ్యాస. అడవి బిడ్డే మారిపోయింది అచ్చం టీచర్ అమ్మ లెక్క. పొరగాన్లకు చదువు చెప్పుతున్నది మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి సారును మెచ్చుకున్నాడు రాజాసింగు. చాలా తెలివిగా ఆలోచించుట్ల రేవంతాలు సారేనట కింగు. ఏపీ సీఎం చంద్రాల సారు వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిందట. విజయవాడ మొత్తం వరదల మునిగి తేలింది కదా, మరి ఒక్కొక్క కుటుంబానికి ఎంత ఇస్తామన్నాడు. కొందరు ఇండ్లే కూలిపోయినాయి, వాళ్ళకు నిల్వనీడ చేస్తున్నాడా, ఏపాటి సాయం అందిస్తున్నాడో, సర్కారు నుంచి ఎంత పాయమాలు కట్టిస్తుండో అరుచుకుందాం పరి. వరదలకు విజయవాడ వారం రోజుల కంటే ఎక్కువ దినాలే నీళ్లలో ఉన్నది. తిండి తిప్పలు లేకుండా మస్తు మంది తిప్పలు పడ్డారు. కట్టు బట్టలతోని మిగిలి పానాలు అరికాలలో పెట్టుకొని బతికి దేవుడా అని 3-4 అంతస్తులు ఉన్న బిల్డింగులు ఎక్కి బుగులుగా భయంగా వణికిపోయిండ్రు. పసుపుకొమ్ము పార్టీ పబ్లిక్ తిప్పలు వాపేదందుకు మస్తుగానే తిప్పలు పడ్డది. చంద్రాల సారు మీరు కూడా తాకతుకు మించి మాదాన్లాడిండ్రు కానీ ఇప్పుడు ఆర్థిక సాయం ఎంత ఇస్తుండ్రు అంటారా? విజయవాడలో కింది ఫ్లోర్ల నీళ్లల్లో మునిగిన ఇండ్లకు 25,000 రూపాయలు ఇస్తాడట. అట్లనే ఫస్ట్ ఫ్లోరు అంతకంటే మీదికి ఉన్న ఫ్లోర్లల్లో మునిగినోళ్లకు 10,000 ఇస్తాడట. దుకాణాలు నూక్కపోయే బండ్లు మునిగిపోతే వాళ్లకు కూడా 25,000 లెక్కనే ఇస్తారట. రాష్ట్రంలో మస్తు జాగల్లో మొన్నటిదాకా వానలు దంచి కొట్టినాయి కాబట్టి ఇంకేనన్నైనా సరే వరదలతోని అవస్థలు పడ్డ ఇండ్లకు 10,000 రూపాయలు పాయమాలు ఇస్తామని చంద్రాల సారు చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం సారు, ఇప్పటికే మీ పసుపు కొమ్ము సర్కారు సెంట్రల్ సర్కారుకు కూడా సపోర్టు ఉంటుంది. మీరు అడిగితే ప్రధాని మోడీ సారు కూడా కాదు అనడని ఆశతోని ఉన్నారు. ఒదికు మీకు మీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రానేబట్టే అసోడిది ఇట్లా 10,000 25,000 ఏంది సారు? వరద బాధితులకు ఇంటికో 5 లక్షలో 10 లక్షలో ఇస్తే వాళ్ళ బతుకులు మారుతాయి, బాగుపడతారు. గట్ల ఆలోచన చేయకుండా కుక్కకు బొక్కేసినట్టు ఇంటికి 10,000 20,000 ఇస్తే వాళ్ళకు ఏమిటికి అక్కెరకొస్తాయి? కనీసం కట్టుకునే బట్టల మందమన్నా అయితే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గత ప్రభుత్వంలో కొంతమందికి సర్కారు దళిత బంధు పైసలు వంచిపెట్టింది కదా, ఆ పైకంలోకి వెళ్ళి కమిషన్లు తీసుకున్న వాళ్ళే మర్యాదగా మళ్ళా దళితులకు వాపసు ఇవ్వాలన్నట. మళ్ళా వాళ్ళకి ఇచ్చే జిమ్మెదారి ఆఫీసర్లదేనట. కార్పార్టీ ఏలుబడిలో దళిత బంధు పథకం నడిచింది. ఇప్పుడు దాని పేరే మాసిపోయే కాడికి వచ్చే అట్టెట్ల ముంగడబడేసే అంటారా? ఇందాం పారాగు. అగో అట్లా చూసి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు పబ్లిక్ చేతుల్లో ఏమో కాయిదాలు పెట్టి ఫోటోలకు వీడియోలకు పోజులు ఇస్తుండంటారా? అసలైతే అవి దళిత బంధు పథకంకు అరువులైనోళ్ళ పత్రాలట. కేసీఆర్ సారు పెట్టిన దళిత బంధు పథకంలో మస్తు గోల్మాల్ జరిగింది. 100 కోట్ల కుంభకోణం ఉన్నదని ఓదికు షెయి పార్టీ లీడర్లు శంగ దుంకుతుంటే పైసల మంత్రి విక్రమార్కుల వారు వినయపూర్వకంగా ఇట్లా ఇచ్చుడు ఏంది అనుకుంటురా? అయితే చాలా మంది దళితులు ఏమంటున్నారంటే, మాకు కారు పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడే మా పేరు కూడా దళిత బంధు లిస్టులో వచ్చింది, కానీ పైసలు మాత్రం రాలేదు. ఆశ బట్టి మమ్మల్ని ఆగం చేస్తారా అని నెత్తి నోరు కొట్టుకున్రని బట్టిసారు ఇట్లా లబ్ధిదారులకు పత్రాలు అందించుండు. గత ప్రభుత్వంలో పెట్టిన పథకాల పేర్లు మార్చుకుంటా, ఊర్ల పేర్లు మార్చుకుంటా, రాజముద్ర మార్చుకుంటా, మార్పు అనుకుంటా ఓవుకుంటా దళిత బంధు కాయిదాలు మాత్రం ఆ పథకం పేరు మీదనే ఉన్నదున్నట్టు ఇచ్చుడు వెనక మతలబ్ ఏమై ఉంటది ఏమో మల్లు బట్టి విక్రమార్కుల వారికే తెలియాలి. 6 గ్యారెంటీలనే బరబ్బరు అమలు చేయక అట్లా పొద్దుపోతున్న యాళ్ళ ఇప్పుడు దళిత బంధు పత్రాలు వంచిండ్రు. మరి పైకం వచ్చే వరకు ఎప్పుడో ఎన్ని నెలలు అవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ దిక్కు పబ్లిక్ అంతా జరాలు వచ్చి చికన్గునియా డెంగ్యూ బీమార్లతోని బాధపడుతుంటే మళ్ళీ సర్కారు మంచి సవలతులు కూడా చేస్తలేదట. సర్కారు బడిలో షాక్ పీసు కొనేందుకు కూడా రూపాయి కూడా లేదట. గతంలో తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎట్లయిందని మాజీ మంత్రి కేటీఆర్ సారా అంటున్నాడు. ఇంకా మాలాస్కనే అన్నాడు. ఇనుండ్రి. స్కూళ్ళలోనేమో చాక్ పీసులకు పైసలు లేవు, పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు, సర్పంచుల బిల్లులు ఇవ్వవు, ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టబోయేటోళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు. ఇన్నరా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? పల్లెల పారిశుద్ధ్యం పడికేసిందట. మోర్లు తీసుడు లేదు, దోమల మందు కొట్టుడు లేదు, పంచాయతీలను పట్టించుకునుడు లేదట. ఇప్పుడు గలీజు గురించి గబ్బు వాసన గురించి మాట్లాడుతుర్రు. తమరి ప్రభుత్వం పోయినాక ఇప్పుడే అదికొచ్చిందా సారు? అయ్యా కేటీఆర్ సారు, 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్నారు. మీరు ఎంతగానో సర్పంచులను పట్టించుకున్నారు, ఎన్ని గ్రామాలను అద్దాలోలే ఉంచిండ్రు. మీరు పెట్టించిన హరితారం మొలకలు మేకలు మేస్తే దండుగా వేయించిన దయామయులు మీరు. మీ కారు పార్టీ ఏలుబడి
ఏలుబడిలా చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదని కొందరు సర్పంచులు నెత్తినోరు కొట్టుకుంటుర్రు. అయినా 10 ఏళ్ళు మీరు పెట్టినన్ని పెండింగ్ బిల్లులు ఎవరు కూడా పెట్టలేదు కదా. మీరు 9 నెలల ఏలుబడిలకు వచ్చినప్పుడు ఏమన్నారు? తెలంగాణ బాలింతరాలు 9 నెలలనే అంత అయిపోతుందా, కొత్త సంసారం కుదురుకోవద్దా అని చెప్తిరి. 10 నెలల వర్కాలనే అన్ని కావాలని అనబడితిరి. మీరు అధికారంలో ఉంటే ఒక్క తీరు, అధికారంలో లేకపోతే ఒక్క తీరు మాట్లాడతారా? ఏమో సార్, మీకే తెలవాలి. ఓ ముఖ్యమంత్రి రేవంతాల సారు, మీరు కూడా గెలిచిన 100 రోజుల్లోనే ప్రజలకు అన్ని తీర్ల సౌలతులు చేస్తామంటారు. ఏమాయే, గత ప్రభుత్వంలో గదే గలీజు, మీ ఏలుబడిలా గదే గబ్బు. ఈ మాత్రం దానికి మార్పు మార్పు అని అధికారంలోకి ఎందుకు వస్తుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క సాఫ్ సఫాయాలతో కలిసి చీపిరిగట్ట పట్టి సడాకులు సాఫ్ చేస్తుందట. మలి సర్కార్ల సీతక్క మంత్రాయే. మలి ముఖ్యమంత్రికి ఇట్లా మంత్రి పదవి మంచిగా చేస్తలేవని మందలిస్తే సడకులు సాఫ్ చేసే కొలువులకి ఇట్లా కొలువు కుదిరింది అయ్యింది. అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. అగో పెద్ద చీపిరి చేతుల బట్టి చేతులకు గ్లౌజులు వేసుకొని ఇట్లా సడకులు మంచిగా సాఫ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇట్లా సాఫ్ సఫాయి పనికి ఎందుకు ఎక్కింది అంటారా? స్వచ్ఛత హీ సేవా కార్యంలా ఇట్లా పల్లెల పరిశుభ్రత గురించి తెలిపేందుకు సీతక్క చీపిరి పట్టింది. వాడకట్టులు ఊడ్చుకుంటా వచ్చిందట. మంత్రి మేడం చీపిరి గట్ట పట్టి అట్లా మంచిగా ఊడ్చుడు చూసి ప్రజలు కూడా వాళ్ళ ఇండ్ల చుట్టుపక్కల చక్కగా సాఫ్ చేసుకుంటారు కావచ్చు. అక్క మీరు ఏం చేసినా మంచిగానే ఉంటది కానీ మొన్నటి సంది మీ ఇలాకాలనే ఓ మహిళకు న్యాయం చేస్తలేరని రోడ్డెక్కి మరీ లొల్లి చేస్తుర్రు. మహిళా మంత్రి అయిన మీ ములుగు జిల్లాలనే మహిళలకు రక్షణ లేకపోవడు బాధ అనిపిస్తుంది. అట్లనే హాస్టళ్లలో కూడా ఆడపిల్లలకు బువ్వసకాయ పెడతలేరట. అంత పురుగులు పడ్డానము నీళ్ల చారు ఆ కూడును కుక్కలు కూడా ముట్టకుండా గలీజ్గా ఉంటున్నదట. జర వాళ్ళ బాధలను కూడా అరుచుకోండి. చీపురు కట్ట బట్టి సడాకులు సాపు చేసినట్టే తెలంగాణ సమాజంలో కూడా ఆడోళ్లను చెరబట్టే సాడే సాధగాల సంగతి కూడా చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కయ్యం పెట్టుకుంటున్నారు. ఓ బాలన్న, కాంగ్రెస్ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు కయ్యం పెట్టుకుంటున్నారు అనబోయి కాంగ్రెస్ వాళ్ళు అనవేమో అనేరు. నేను అన్నది నిజమే, మీరు ఇన్నది నిజమే. నిజంగా అధికారంలో ఉన్న చేయి పార్టీ లీడర్ల నడమల్ని కీసులాట బాగా అవుతున్నది. ఏ జిల్లాలో ఏం కథ అంటారా? ముచ్చట మొత్తం చెప్తా పారి. ఇన్నరా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సార్తో ఏమంటున్నాడో? 4-5 పార్టీలు నీ లెక్క నేను మారలే అనగానే ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ లో ఎప్పటికీ ఉన్నోళ్లకు నడమ కయ్యం ముదిరింది. మాట మాట పెరిగింది. మీదికి పోయి ఏళ్ళు చూపెట్టుకుంటా ఎవలేం తక్కువ కాదనుకుంటా లొల్లి పెట్టుకుంటారు. వీళ్ళని ఇటు వాళ్ళని అటు ఆపేదందుకు పోలీసుల లాఠీల పానం బూట్లకి వచ్చినంత పని అయింది. మరి ఈ కయ్యం ఏడయిందంటే జనగామ కలెక్టరేట్ల ప్రోటోకాల్ పాటించే కాడ. జిల్లా కాంగ్రెస్ పెబ్బ అయినంత మాత్రాన ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తున్న పేరంటంలకు ఎట్లా స్టేజ్ మీదకి ఎక్కి కూర్చుంటాడు అనగానే లడాయిలే. పంచాయతీ అంటే మామూలు పంచాయతీ కాదు. ఆడగిట్ల పోలీసులు లేకుంటే వేసుకున్నాకనే మాట్లాడేంత పంచాయతీ అయ్యింది. చూసినరా, 4-5 పార్టీలు మారితే సొంత పార్టీలో ఉన్నోళ్లతోనే ఎత్తి పొడుపులు దెప్పి పొడుపులు ఎట్లుంటాయో. కడప లోపల ఉన్న సుఖం కాశీకి పోయినా దొరకది. సొంత పార్టీలో ఉన్న గౌరవ మర్యాద ఎన్ని పార్టీలు మారినా దక్కది. కష్టమో నిష్ఠూరకమో ఒక్క పారి ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలనే ఉంటే ప్రజల మంచి పతారం ఉంటది, పార్టీలో కూడా గౌరవం ఉంటది. అయినా ఈ కొట్లాట 6 గ్యారెంటీలు అమలు చేయించుడు మీద ఈ కాంగ్రెస్ లీడర్లే పెడితే బాగుండు గాని ప్రోటోకాల్ మీద ఉన్న ఈ పథకాలు అమలు చేయించుడు మీద ఉండదాయే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క చదువులం అవతారం ఎత్తింది. అంటే బాసర సరస్వతి తల్లి లెక్క మారిపోయిందా అంటే అవును, సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతమ్మ లెక్కనే బడిలకు పోయి పోరగాళ్లకు పాఠాలు చెప్తున్నది. బోర్డు మీద చాక్ పీస్తో రాసుకుంటా కూడా మంచిగా పిల్లలతోనే అనిపిస్తున్నది. చూడుర్రి, సీతక్క ఇక క్లాస్ చాలు చేయండి. అగో ఇన్నరా, ABCD అనుకుంటా పిల్లలతోనే అనిపించుకుంటా బోర్డు మీద రాస్తున్నది. మరి మంత్రి సీతక్క ఇట్లా పంతులమ్మ అవతారం ఎందుకు ఎత్తిందంటారా? ములుగు జిల్లాలున్న అడవిలా బంగారుపల్లె అనే గూడెంలా బడి లేక పిల్లలు బాగా మంది చదువుకు దూరం అవుతుర్రట. ఆ అడవిని దాటి దూరం పోయి చదువుదామంటే సౌలతులు కూడా చక్కగా ఉండయి. కాబట్టి ఈ గూడెం పిల్లలకు కూడా చదువు రావాలని కంటైనర్ తెప్పించి అలా బడిని ఏర్పాటు చేసి క్లాసులు చెప్పుతున్నదట. ఇప్పటికిప్పుడు జాగ చూసి దానికి వాస్తు చూపెట్టి ముగ్గు పోసి పునాదులు తీసి బడి కట్టి అలా చదువులు చెప్పేసరికి చాలా దినాలు పడుతుంది. కాబట్టి ఈ గురం చేసిందట. అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక
స్కోప్ ఉంటుందని ఈరోజు 13 లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో కూడా సీతక్క అడవిల ఆసుపత్రి సౌలతులు చేయాలని కంటైనర్ దవాఖానను కూడా సురువు చేసింది. ఇటువంటి కంటైనర్ బళ్ళు అడవి బిడ్డల కోసం ఇంకా 2-3 కూడా పెడతామని అనుకొచ్చింది. అక్క సీతక్క మీరు ఈ స్కూలు ఇక మాత్రం మంచిగానే చేసిండ్రు కానీ చదువు చెప్పే టీచర్లను కూడా మంచోళ్ళను పెట్టిర్రు. అడవిలోకి ఎవరొచ్చి చూస్తారని డుమ్మాలు కొట్టేటోళ్ళను పెడితే మాత్రము కంటైనర్కు అయిన ఖర్చులు కూడా దండగయ్యేటట్టు ఉన్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు చాలా తెలివి కల్లోడట. మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్కు మతి లేదు, అన్నీ తలకాయ తోకాలేని మాటలు మాట్లాడుతున్నాడని కార్పార్టీ లీడర్లు కారు కూతలు కూస్తుంటే తెలివి కల్లోడని సీఎం సారు తెలివిని గుర్తించిన ఆ మహానుభావుడు మహనీయుడు ఎవరు అంటారా? ముచ్చటంతా చెప్తా పండి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో గణపతుల నిమజ్జనాలు శోభాయాత్రలు ఎట్లయితున్నాయి, ఏం కథ అని సౌలతులన్నీ చక్కగా ఉన్నాయా లేవా అని అరుచుకునేందుకు ఏ ముఖ్యమంత్రి శోభాయాత్రలకు అడిగి పోలేదట. అసొంటిది మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు శోభాయాత్రలకు వచ్చి సౌలతులు ఎట్లున్నాయి ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. మంచుకున్నదని కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే గోషామాలు గోపుత్రులు రాజాసింగు సారా అనుకొచ్చుండు. పబ్లిక్ తోని మాట్లాడి వాళ్ళకేమైనా తిప్పలున్నాయా అని అరుచుకున్నాడట. వినాయకుల నిమజ్జనం రోజు ప్రజల నడమలకు వచ్చే ఆలోచన చేసిన సీఎం రేవంత్ రెడ్డి సారు చాలా తెలివి కల్లోడే అని ఎమ్మెల్యే రాజాసింగు సారు మెచ్చుకున్నాడు. దేశం కోసం ధర్మం కోసం ముఖ్యంగా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకునే మీరు కూడా రేవంతాల సారును మెచ్చుకున్నారంటే తారీఫ్ చేయవలసిందే సారు అంటుర్రు రాజాసింగు గారి రామసక్కని పలుకులు ఇన్నోళ్ళు. వరంగల్ పట్టణంలో ఉన్న ఎంజీఎం దవాఖానకు ఎంపీ కావ్య మేడం పోయిందట. మేడంకు కావాల్సిన వాళ్ళకి ఎవరికన్నా పానం బాగలేక దవాఖానలో షరీకైనరా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎవరికన్నా సుస్థి చేస్తే చూపించుకునేందుకు పోతే చూసేదందుకు గిట్లా పోయిందా? ఎన్నడూ లేనిది ఎందుకు పోయిందో మనం కూడా చూద్దాం పారి. అగో ఇట్లా కుర్చీలో కూర్చొని డాక్టర్లను సాలుపూత నిలబెట్టి మరి దవాఖానలకు పానం బాగలేక వచ్చిన రోగులకు ఏమేం పరీక్షలు చేస్తుర్రు, సూదులు మందులు అన్నీ ఉన్నాయా? కాలం చెల్లిన మందులు అయితే పేషెంట్లకు ఇచ్చి డేటున్న మందులను మెల్లగా బయటకు జారగొడుతుర్రా? మందులు గోళీలు బయటకు అమ్ముతలేరు కదా, దవాఖానల సౌలతులు చక్కగా ఉన్నాయా అని అన్ని ముచ్చట్లు డాక్టర్లను అడిగింది. ఆసుపత్రికి వచ్చి ఇట్లా ఆకస్మిక తనిఖీ చేసే వరకల్లా డాక్టర్ల దాతు పోయి దవాఖానలో చేరినంత పని అయిందట. మేడం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగులము, మీరు ఎంపీగా ఉన్న వరంగల్ గడ్డ మీద ఉన్న ఈ ఎంజీఎం దవాఖానలో ఎంత మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుందో మేం చెప్పుడు కంటే పేషెంట్లు ఇంకా మంచిగా చెప్తారని డాక్టర్లు కూడా అన్నారట. మలి సర్కారు వచ్చిన కాడ నుంచి ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఈడికే ప్రభుత్వ దవాఖానల సూదులు మందులు గోళీలు లేక పేషెంట్లు గోసలు పడుతుండ్రు. యాళ్లకు డాక్టర్లు రాక టైంకు డ్యూటీలు చేయక రోగులు అవస్థలు పడుతుండ్రు అని తెలిసింది. మీరు కూడా డుమ్మాలు కొట్టుకుంటా నకరాలు చేస్తే మీ పని అవుడు ఖాయము. మంచిగా పేయి దగ్గర పెట్టుకొని కొలువులు చెయ్యండ్రి. పేషెంట్ల మంచిగా చూసి మలి సర్కారుకు మంచి పేరు తీసుకురానని మంచిగా చెప్పిందట. మీరింత మంచిగా చెప్పినాక మేం చేయమా మేడము, మా చేస్తామా అన్నారట. ఓ కావ్య మేడం, ఎంజీఎం దవాఖానలు ఒక దగ్గరనే కాదు జిల్లాల చాలా దగ్గరలో సర్కారు దవాఖానలకు సర్వ రోగాలు ఉన్నాయట. అవిడి సంగతి కూడా అరుచుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నోరు అదుపులో పెట్టుకో. మా ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే ఊకునేదే లేదు. అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? అంత దిగజారి మాట్లాడుతుంటే ఊకుంటాం అనుకుంటున్నావా అంటున్నాడు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సారు. అయ్యా శ్రీశైలం గారు, ఇక మీ శిల్క పలుకులు నిలబెట్టుర్రి. వీడు రైల్వే స్టేషన్ల ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బటన్ అమ్ముకున్నాడు కానీ అధ్వానం భాష మాట్లాడుతూ ఉండు. ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేను పట్టుకొని వాడు వీడు అనబడితివి. ఆఖరికి రైల్వే స్టేషన్లో వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు పల్లీ బఠానీలు అమ్ముకొని పొట్టకెళ్ళ తీసుకుంటుంటే పల్లీలు అమ్మేటాయన్ను పట్టుకొని కూడా వాడు అంటున్నారు. పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళు మీ పాలకులు లెక్క పంచాయతీ పెట్టుకునేటోళ్ళ, పచ్చిబూతులు తిట్టుకునేటోళ్ళ, అట్లా అనుడు ఏంది? కూలినాలు చేసుకునేటోళ్ళు రెక్కల కష్టం మీద బతుకుతున్నోళ్ళు అంటే మీకు అంత చిన్న సూపా? మీరు కూడా మాట్లాడేటప్పుడు ఎవరిని ఎట్లా అనాలనో అంటే మంచిగుంటది, ఎట్లా గౌరవించాలనో ముందుగా మీరు నేర్చుకోండి. మీ భాష మంచిగా మార్చుకున్నాక మంది గురించి ఆలోచన చేయండి. అయినా పేగుల మెడలేసుకుంటాము, లాగుల తొండలీడుస్తాము, సన్నాసులు చింతపండు చేస్తాము అనుకుంటా మాట్లాడింది మీ ముఖ్యమంత్రి కాదా? మీ ముఖ్యమంత్రి భాష ఏం చక్కదనం లేదు, అట్లనే బీఆర్ఎస్ పార్టీలో భాష ఏం చక్కదనంగా లేదు. ఇట్లా మీరు నోటితోని అనరాని చెవులతోని ఈనరాని మాటలతోని రెచ్చగొట్టుకొని తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
బర్లను గొర్రెలను కంటైనర్ల కదా ఇరికిచ్చి వేసుకపోతున్నట్టు డీసీఎం వ్యాన్ల కస్తూర్బా స్కూల్లో చదివే ఆడపిల్లలను మందకు మంద ఎక్కించి ప్రజాపాలన పేరంటానికి తీసుకుపోతుర్రు. చదువుకునే పిల్లలను అట్లా పశువులోనే డీసీఎంలో ఎక్కించుకపోతున్న ఆ శరం తప్పిన టీచర్లు ఎవరు, అసలు ఆ వ్యాను ఎవరు పెట్టిర్రో ఏం కథనో మొత్తం అరుచుకుందాం పారి. డీసీఎం వ్యాన్ మీదో తాటిపత్రిగా అప్పిండ్రు. అంతమంది వాళ్ళకి ఎక్కితే కనీసం దమ్మన్న ఆడుతుందా? గిట్ల వ్యాన్ల ఏం తక్కువ 200 మంది ఆడపిల్లను ఎక్కించుకొని పోతుండ్రని మీడియాకు తెలవంగానే ఆడికొచ్చి గిట్లనేనా పోరగానలు ఎక్కించుకోబోయేది, వాళ్ళు మనసులు అనుకుంటురా గోల్రా అనుకుంటురా అని అడుగుతుంటే టీచర్ అమ్మ చూడుండ్రి ఎట్లా పోతున్నదో. విలేకరులు అడుగుతుంటే కూడా ఏం చెప్పకుండా ఆడికి వెళ్ళి జారుకుంటుంది. మళ్ళా గీడ చూడుండ్రి. ఆటోలో కూడా తీస్తారా అంటే అందులో కూడా ఆర్టీఓ చెప్పిన రూల్స్ కూడా తప్పి ఎక్కించుకోబోతుంటే తీయకుంటే ఏం చేస్తారు? ఆటోలో ఎంతమంది ఎక్కాలనే? నీకు 12 మందికి ఇచ్చిండు ఆర్టీఓ పర్మిషన్ ఎక్కించుకోవచ్చు అని. ఏమన్నారు మేడం వాళ్ళు? ఏమన్నారు అన్న అధికారులు ఏమన్నారు? టీచర్ల అధికారులు ఏమన్నారని అడుగుతుంటే ఆటో డ్రైవర్ అటు ముఖం పెడుతున్నాడు. ఓ రేవంతాల సారు, మీరేమో ఎగురంగా ఇళ్ళలుక్కోద్దామని చూస్తుంటే మీ చదువుల శాఖలో ఉన్నోళ్ళే పొక్కిలి ఏదో చూస్తుర్రు. ఫ్రీ బస్సులేనా? ఓ 4-5 బస్సులో పెట్టి ఎక్కించుకోబొమ్మని చెప్పాలనా? ఇట్లా డీసీఎం పెట్టిన లేవలో మంచిగా అరుచుకోండి. ఆ టీచర్ అమ్మలు కూడా ఆడోళ్లే కదా, వాళ్ళ లెక్క ఈ పిల్లలు కాదా? వాళ్ళ బిడ్డలను కూడా ఇట్లనే బర్లను కదా వ్యాన్లో ఎక్కించినట్టు ఎక్కిస్తారా? నలుగురికి నీతులు చెప్పే పంతులమ్మలే ఇట్లా నీతి తప్పుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ పిల్లలందరినీ ఏడికి తీసుకుపోయినరంటే మహబూబాద్ కలెక్టర్ ఆఫీస్ కాడికి. హాస్టల్లో ఉంటున్న ఆడపిల్లలను కుక్కల కంటే ఈనంగా చూస్తురట. అసలు టీచర్లు ప్రిన్సిపాల్ మమ్మల్ని మనసులోనే చూస్తలేరని స్టూడెంట్స్ గుండెల బాధనంతా మీడియా మిత్రులకు చెప్పుకుంటారు. ఆడపిల్లను అంత అద్మానంగా చూస్తుంటే ఆ జిల్లా కలెక్టర్ కాడ నుంచి చదువుల శాఖల దాకా అందరూ ఏం కమాయి చేస్తున్నట్టో ఏది అరుచుకుందాం పారి. బుజ్జి చెప్పరు. కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్గా మూవ్ అయితే మాకు కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు. అందుకని అందరు తీసుకొని వస్తుంది సార్. ఇక ఇప్పుడు కూడా మీరు ఉండరాన ధైర్యంతో మిమ్మల్ని పిలిపించినాం సార్. వీడియోలు కూడా లేకపోతే పిరికితోని ఈ పిల్లలు చచ్చిపోయటంలే కావచ్చు. అమ్మా నువ్వు చెప్పు. ఇది పురుగు దశలో ఒక రోజు అయితే బోండాలు చిన్న బోండాలు, ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు. అబ్బా, అంత దొడ్డు పురుగు అంటేనే మనకు కడపల దేవినట్టే అవుతున్నది. ప్రత్యక్షంగా చూసిన ఆ పిల్లల పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోరి. అన్నం తింటున్నప్పుడు అది యాదికొస్తే అసలు కూడు ముట్టబుద్ధి అవుతుందా? బుజ్జి నువ్వు చెప్పురా. మేము 10th వాళ్ళకి తింటారు. మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మీడియంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మీడియం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు. ఒక్క ముక్క కూడా ఎవరికి అర్థం కావట్లే. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు? ఇంగ్లీష్ రాని టీచర్ అమ్మలకు కొలువిచ్చిన ఎగురం తప్పిన దేడి దిమాగాలు ఎవరో అది సరిగానే నువ్వు చెప్పమ్మా. ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షెటిల్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా దూరంగా తిట్టారు. వాళ్ళు తప్పు చేస్తే దండించిర్రు అనుకో, గురువులుగా మంచి తోవల పెట్టేదందుకు మందలిస్తుండ్రేమో అనుకుంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఆడపిల్లలను నోటితోని చెప్పరా అని చెవులతోని ఈనరా అని తిట్టుడేంది? ఆ శరం తప్పిన టీచర్ అమ్మలు ఏడదాపురం అయిండ్రు. ఈ స్టూడెంట్స్ అంతా ఏ హాస్టల్లో ఉండి చదువుకుంటారు అంటే నల్గొండ జిల్లా ఆలియా పట్టణంలో ఉన్న తుమ్మడం బీసీ హాస్టల్లో. ఓ మహిళా మంత్రి సీతక్క, బీసీ మంత్రి పొన్నమన్న చూస్తున్నారు కదా. మీరేమో ఆడపిల్లలకు చిన్న అన్యాయం జరిగినా ఊకోమంటారు. ఈడ హాస్టల్లో చూస్తేనేమో ఆడోళ్లే టీచర్లుగా ఉండి సాటి ఆడోళ్లను సమానంగా చూడనే పరిస్థితి దాపురించింది. కూడు సక్కగా పెట్టరట, చదువు సక్కగా చెప్పారట. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చచ్చిపోతున్నా కానీ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంతాల సారు ఎట్లాగో పట్టించుకుంటలేడు. కనీసం మీరన్నా పట్టించుకోరా అంటుర్రు మీ సింప్లిసిటీ పబ్లిసిటీ చూసినోళ్ళు. హాస్టల్లో ఉన్న ఆడపిల్లలను ఎత్తుకపోయి ఒకడు ఖరాబు చేస్తున్నాడట. మహిళలకు అన్యాయం జరిగితే అస్సలే ఊకోను అని ఊగిపోయిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ఏడున్నారయ్యా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మస్తు మంది ఆడపిల్లను ఒకడు పాడు చేస్తున్నాడట. రికార్డుల మీద రికార్డులు కొడుతున్న మీకు ఈ ముచ్చట ఇంకా ఎరకగాలేదా ఎట్లా? బుజ్జి నీ ముచ్చట ఉప ముఖ్యమంత్రి పవనాల సార్ దాకా పోవాలి, మంచిగా చెప్పురా. స్టూడెంట్స్ చెప్పి నమ్మించడము, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము బలవంతంగా. వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు. ఇన్నరా పవనాల సారు ఫోటోగ్రాఫర్ అని చెప్పి ఏలూరు వీళ్ళు ఉంటున్న హాస్టల్ వార్డెన్ భర్త వస్తాడట. ఆడనే సిగరెట్ తాగుడు, ఆడపిల్లలను అన్ని గలీజు మాటలనుడు, నచ్చిన పిల్లలను బండి మీద ఎక్కించుకొని బాయ్స్ హాస్టల్లకు కూడా తీసుకుపోయి ఖరాబు చేస్తున్నాడట. ఇంకా చెప్పురా బుజ్జి. అంటే మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను. ఇష్టం ఉంటే చెప్పండి.
ఐదని చెప్ప అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్. ఆ శరం తప్పినోడు వాని పెన్లాం పని చేసే కాడి ఓవుడే తప్పు. అంత అవసరం ఉండి పోయినా వాని పెన్లాంతోని వాడు మాట్లాడి అక్కడికి వెళ్ళి చక్కగా ఇంటి బొకాన పోక ఆడపిల్లల మీద కన్నేసి ఖరావు చేసుడే పనిగా పెట్టుకున్నాడట. అయ్యా పెనిమిటి అట్లా చేసుడు తప్పని చెప్పదా? మనకు పుట్టిన ఆడపిల్లల లెక్కనే ఈ పిల్లలని చెప్పదా? అయ్యా ఉప ముఖ్యమంత్రి అయిన పవనాలు సారు మీరేమో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊకునేదే లేదు అని ఊగిపోయి సినిమా డైలాగులు కొట్టుడు ఉన్నది తప్పితే ఇసోటోళ్లను కాపాడింది లేదు. ఒకవేళ తమరే ఆడోళ్లకు అన్నవరం సినిమాల చెల్లె లెక్క రక్షణగా ఉన్నట్టు ఉందామనుకుంటే వెంటనే ఆ ఏలూరులో ఉన్న హాస్టల్లకు పోతున్న ఆ శశికుమార్ అనేటువంటి చెమడలు తీసి మల్లెవలన్న ఆడోళ్ల జోలికి ఓవద్దురా అనేటట్టు చెయ్యిండ్రి సారు అంటూరు పవర్ స్టార్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇని పరవశించిపోయే పవనాలు సారు ఫ్యాన్స్. ఇగో ఇవి ఎలా నేను తెచ్చిన ముచ్చటనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి.